ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కంటెంట్ బలంగా ఉంటే చాలు, ప్రచారాలు అక్కర్లేదని మరోసారి నిరూపించింది ఒక చిన్న సినిమా. భారీ ఈవెంట్స్, పెద్ద ఎత్తున ప్రమోషన్స్ లేకుండా సైలెంట్ గా విడుదలై సంచలనం సృష్టించింది. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో ఏకంగా బ్లాక్ బస్టర్ హిట్ యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న సినిమా లపాతా లేడీస్. ఈ మూవీని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ మాజీ భార్య కిరణ్ రావు దర్శకత్వం వహించింది. దర్శకురాలిగా ఆమె రెండో సినిమా ఇది. పెద్ద స్టార్ నటీనటులు లేకుండా అతి తక్కువ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించారు. మార్చి 1న థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కేవలం 4 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 20 కోట్ల కలెక్షన్ రాబట్టింది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలో దూసుకుపోతుంది. గత నెల 26న ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో అందుబాటులోకి వచ్చింది ఈ సినిమా. ఓటీటీలో కూడా సరికొత్త రికార్డ్ సృష్టించింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన యానిమల్ సినిమా రికార్డ్ బ్రేక్ చేసింది. కేవలం 30 రోజుల్లోనే 13.8 మిలియన్ వ్యూస్ సాధించి అరుదైన ఘనతను సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ డైరెక్టర్ కిరణ్ రావు తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. ఆడియన్స్ నుంచి కూడా లపాతా లేడీస్ సినిమాకు మంచి రివ్యూస్ వస్తున్నాయి. యానిమల్ సినిమా ఓటీటీలో విడుదలై 4 నెలలు దాటింది. ఇప్పటి వరకు ఈ సినిమాకు 13.6 మిలియన్స్ స్ట్రీమింగ్ మినిట్స్ ఉన్నాయి. కానీ అదే రికార్డును ఇప్పుడు లపాతా లేడీస్ సినిమా నెల రోజుల్లోనే క్రాస్ చేసింది. దీంతో ఈ రెండు సినిమాలను పోలుస్తూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. గతంలో కిరణ్ రావు, సందీప్ రెడ్డి వంగ మధ్య మాటల యుద్ధం నడిచిన సంగతి తెలిసింది. సందీప్ తెరకెక్కించిన యానిమల్ సినిమాపై కిరణ్ రావు మాట్లాడుతూ మహిళలను ఇంత దారుణంగా చూపించడం మంచిది కాదని సందీప్ ను హెచ్చరించగా దానికి సందీప్ రెడ్డి ఆమెపై విమర్శలు చేశాడు. దీంతో ఆ విమర్శలని సవాల్గా తీసుకుని కిరణ్ రావు సందీప్ రెడ్డికి తన అద్భుతమైన లపాతా లేడీస్ సినిమాతో గట్టి కౌంటర్ ఇచ్చింది. ఇక నెటిజన్స్ కూడా లపాతా లేడీస్ సినిమాను యానిమల్ తో కంపేర్ చేస్తూ సందీప్ రెడ్డిపై ట్రోల్స్ చేస్తున్నారు. ఇక లపాతా లేడీస్ సినిమాలో స్పర్శ శ్రీవాస్తవ, నితాన్షి గోయల్, ప్రతిభ, రవి కిషన్, ఛాయా కదం కీలక పాత్రలు పోషించారు. కిరణ్ రావుతో కలిసి ఆ మాజీ భర్త నటుడు ఆమిర్ ఖాన్ ఈ సినిమా నిర్మించారు. ఈ సినిమా టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023 సెప్టెంబర్లోనే ప్రదర్శితమైంది. ఆ తర్వాత థియేటర్లలో రిలీజ్ అయింది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.